హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో భాగంగా నేను పార్ట్ బి కంప్లీట్ చేస్తా అని చెప్పాను సిలబస్ వైజ్. సో ఆ ప్రాసెస్లోనే మనం ప్రజెంట్ ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డిఫారెస్టేషన్, ఎఫారెస్టేషన్ అండ్ వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ అండి. సో ఐ హోప్ విల్ కంప్లీట్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసలు టర్మ్స్ కొన్ని చెప్తాను, కొన్ని మీరు గూగుల్ చేయండి, నేను కొన్ని చెప్పేస్తాను ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ వర్డ్ డిఫారెస్టేషన్ అన్నాను. డిఫారెస్టేషన్ అంటే ఏంటి? మొక్కలు నరికేయడమే కదా డిఫారెస్టేషన్ అంటే. సో మన జనరల్గా క్వశ్చన్స్ అనేవి ఎట్లా అడగచ్చు అంటే డిఫారెస్టేషన్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటి అని అడగచ్చు. ఓకే, సో ఇంపాక్ట్స్ అనేవి బేసిక్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అనమాట. అవి మీరు చెప్పగలరని అనుకున్నాను. ఇంపాక్ట్స్ ఏమవుతాయి? మనకు బయోడైవర్సిటీ పోతుంది, రైట్, ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, సాయిల్ ఎరోజన్ అయిపోతుంది, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపాక్ట్స్. ఈజీగా ఆన్సర్ చేయగలరు అవి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే చూద్దాము. సాయిల్ ఇరోజన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సాయిల్ ఇరోజన్ అంటే ఏంటి? సాయిల్ అనేది పైన టాప్ లేయర్, ఫెర్టైల్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అనేది మనకి వాష్అవుట్ అయిపోతుంది. దాన్నే మనము సాయిల్ ఇరోజన్ అని అంటాం అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ షీట్, రిల్, గల్లీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కొంచెం డీప్గా వెళ్తే. సో అంటే షీట్ అంటే ఏంటంటే సాయిల్ అనేది ఒక షీట్లా టాప్ లేయర్ అనేది పోతుందన్నమాట. దాన్నే మనం షీట్ ఎరోజన్ అని అంటాం. రిల్స్ అంటే ఏంటంటే స్మాల్ ఛానల్స్ లాగా, అంటే మనకి పైన సాయిల్ పోయి చిన్న చిన్న ఛానల్స్ లాగా మనకి సాయిల్ పైన ఫామ్ అవుతుంది. ఆ చిన్న ఛానల్స్ అలా ఉంటే దాన్ని రిల్ అని అంటాము, రిల్ ఎరోజన్ అని. వెరస్ ఆ ఎరోజనే కాస్త ఇంకా కొంచెం డీప్ అయిపోయి వెడల్పుగా అయిపోయి పెద్ద పెద్ద గల్లీస్లా ఫామ్ అయిపోతుంది, వాటినే గల్లీ ఎరోజన్ అని అంటాం. ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఎరోజన్ అనమాట. సో అది సో మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఫారెస్టేషన్లో పోడు కల్టివేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. మన దగ్గర మనకి షిఫ్టింగ్ కల్టివేషన్ని మనం పోడు కల్టివేషన్ అంటాం. షిఫ్టింగ్ కల్టివేషన్కి ఇంకొక పేరేంటి? స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అని కూడా అంటాం. ఓకే, అంటే టెంపరీగా ఫారెస్ట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియాని క్లియర్ చేసి అక్కడ అగ్రికల్చర్ని ప్రాక్టీస్ చేస్తారు ఒక 2-3 years. అక్కడ మళ్ళీ ఫెర్టిలిటీ పోగానే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడ చెట్లు కట్ చేసేస్తారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనకి ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందండి, చెట్లు నరికేయడం అంటే ఏంటి, మళ్ళీ ఒక చెట్టు పుట్టి మళ్ళీ అంత పెద్ద చెట్టు అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. సో అదొక కైండ్ ఆఫ్ డిఫారెస్టేషన్ అనమాట, చాలా డేంజరస్. ఓకే, సో డిఫారెస్టేషన్ గురించి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమడిగాడు? ఎఫారెస్టేషన్ గురించి అడిగాడు. సో ఎఫారెస్టేషన్ అంటే ఏంటి? అసలు ఆ ఏరియాలో ఎప్పుడు కూడా ఫారెస్ట్ ట్రీసే నాటలేదు అనమాట. నువ్వే కొత్తగా ఆ ఏరియాని ట్రీస్ నాటి ఒక ఫారెస్ట్లో చేస్తున్నావు, దాన్ని అప్పుడు ఎఫారెస్టేషన్ అని అంటాం. వెరాజ్ మనకి ఇంకో ప్రాసెస్ ఉంటుంది, దాన్ని రీఫారెస్టేషన్ అని అంటాం అనమాట. రీఫారెస్టేషన్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ కొంత ఫారెస్ట్ ఏరియా ఉంది, సో దాన్ని మళ్ళీ డెవలప్ చేస్తున్నాం, అప్పుడు దాన్ని రీఫారెస్టేషన్ అని అంటాం. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్లో మనకి గ్రీన్ ఇండియా మిషన్ కూడా ఒక మిషన్ అండి. ఇది 2008లో వచ్చింది. ఈ